కవితతో విష్ణు భేటీ జూబ్లీహిల్స్ బైపోల్ వేళ బిగ్ ట్విస్ట్ పెద్దమ్మ తల్లి వేడుకలకు ఆహ్వానించానన్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర చర్చ రాష్ట్ర రాజకీయం అంతా జూబ్లీహిల్స్ బైపోల్ కేంద్రంగా సాగుతుంది. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆసక్తికర మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితతో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. ఇవాళ ఉదయం కవిత నివాసానికి వెళ్లిన విష్ణువర్ధన్ అరగంటకు పైగా ఆమెతో చర్చించారు. ఇటీవల బీఆర్ఎస్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కవిత తరపున అభ్యర్థి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. దాల్ మే కుచ్ కాలా హై. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి పెద్దమ్మ తల్లి దసరా నవరాత్రి వేడుకలకు కవితకు ఆహ్వాన పత్రికను అందించేందుకు వచ్చినట్లు చెప్పారు. తెలంగాణ భవన్ కేసీఆర్తోనే తన ప్రయాణమని స్పష్టం చేశారు. అయితే విష్ణువర్ధన్ పైకి అలా చెప్పిన సమావేశంలో జూబ్లీహిల్స్ బైపోల్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం కవితతో బీఆర్ఎస్ శ్రేణులు దూరంగా ఉంటున్నారు. ఆమె పేరు ప్రస్తావించడానికి అగ్రనేతలు ఎవరు సాహసించడం లేదు. అలాంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న విష్ణు కవితను కలవడం వెనుక ఏదో మతలబు ఉంటుందని టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది. బీఆర్ఎస్ పైకి పీజీఆర్ అస్త్రం. జూబ్లీహిల్స్ బైపోల్ కేంద్రంగా కవిత బీఆర్ఎస్కు ట్విస్ట్ ఇవ్వబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఇక్కడ గెలిచేందుకు కేటీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వరుస సమావేశాలు నిర్వహిస్తున్న మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకే అభ్యర్థి అనే సంకేతాలు సైతం ఇచ్చేశారు. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు కవితతో సమావేశం కావడం బీఆర్ఎస్ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో బీఆర్ఎస్ పై కవిత పీజీఆర్ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారనే చర్చ జరుగుతుంది. అదే జరిగితే జూబ్లీహిల్స్ పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం మాత్రం ఉంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ వార్త అని చెప్పుకోవచ్చు మిత్రులారా. ఎందుకంటే పీజీఆర్ ప్రభావం ఒక జూబ్లీహిల్స్ పైనే కాదు, పీజీఆర్ ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ నాన్న ఈరోజు బతుకుంటే తెలంగాణకు ఇట్లా పోతుంది. ఈరోజు పీజీఆర్ ప్రభావం ఎంత పెద్ద ఎత్తుగా ఉంటుందో అందరికీ తెలిసిందే. జూబ్లీహిల్స్కి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ రాదు అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉన్న పరిస్థితికి మరి కవిత బరిలో దింపి అది రహమత్ నగర్ కావచ్చు, కార్మిక నగర్ కావచ్చు, బోరాబండ కావచ్చు, కృష్ణానగర్ కావచ్చు, ఇటు యూసఫ్గూడ కావచ్చు, యూసఫ్గూడ బస్తీ కావచ్చు, యూసఫ్గూడ చెక్ పోస్ట్ కావచ్చు, అనేక రకాలుగా చాలా పెద్ద ఎత్తున విష్ణుకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రతి చిన్న పానీపూరి బండి కాడ నుంచి మంగల్ చిన్న టేలా అంటే రోడ్ల మీద టేలాలు పెట్టుకొని కటింగ్లు చేసే మంగల్ టేల కాడ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కడి షాప్కి వెళ్ళి రిబ్బన్ కట్లు చేసిన పీజీఆర్గా ముద్రపడ్డ పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఉంటుంది. మరి అన్నకు చెక్ పెట్టడానికి పీజీఆర్ కొడుకు విష్ణును వాడుతుందా కవిత కనుక చర్చ జరుగుతుంది. అదే జరిగితే మాత్రం కేటీఆర్కు చెక్ పడబోతుంది అన్న చర్చ మాత్రం జరుగుతుంది. అన్న ఏమో ఓన్లీ మాగంటి కుటుంబం తరపున దిగుతూ ఉంటే అన్నకు చెక్ పెట్టి పీజీఆర్ వారసుడిగా విష్ణువర్ధన్ రెడ్డి రంగంలోకి దింపి అన్నకు చెక్ పెట్టే ఏర్పాట్లు కవిత చేస్తున్నారన్న పొలిటికల్ సర్కిల్లో మాలాంటి జర్నలిస్టులకు మాత్రం అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా పెద్ద ఎత్తున ఏం జరగబోతుందో చూద్దాం నెక్స్ట్.